హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యూనిట్స్ అన్నీ మనం టాలీ ప్రైమ్లో ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో ముందుగా మనం కిలోగ్రామ్ అనే యూనిట్ని టాలీ ప్రైమ్లో క్రియేట్ చేసుకుందాం. సో టాలీ ప్రైమ్లో క్రియేట్లో ఇక్కడ యూనిట్ అని ఉంది కదా, ఈ యూనిట్ దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ మనకు ఇది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ సింబల్లో కేజెస్ ఇవ్వండి. సో ఫార్మల్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత కేజెస్ అని చెప్పేసి ఎంటర్ చేసినట్లయితే మనకు యూ కీస్ కూడా వచ్చేస్తుంది. అలానే నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. సో ఈ డెసిమల్ ప్లేసెస్ ఏంటంటే మనకు కిలోగ్రామ్స్లో 1000 గ్రాములు ఉంటాయి కాబట్టి మనం ఏదైనా యూనిట్ సేల్ చేసినప్పుడు మనం 200 గ్రామ్స్ లేదా 150 గ్రామ్స్ 100 గ్రామ్స్ అని చెప్పేసి ఈ విధంగా సేల్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం డెసిమల్ ప్లేసెస్ అనేది ఒక టూ లేదంటే 3 డెసిమల్ ప్లేసెస్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇది కూడా ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో ఆ యూనిట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో అది సేవ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో నేను తర్వాత చూపిస్తాను అది ఎక్కడ సేవ్ అవుతున్నాయి, ఏ విధంగా సేవ్ అవుతున్నాయి అనేది. తర్వాత పీసెస్ క్రియేట్ చేసుకుందాం మనం. సో ఇక్కడ పీసీఎస్ తర్వాత ఫార్మల్ నేమ్ యూకేసీలో నెంబర్ తీసుకుందాం. ఓకేనా? సో నెంబర్ తీసుకోవచ్చు, లేదంటే పీసెస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఎంటర్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనం పీసెస్ కూడా క్రియేట్ చేసుకున్నాం. తర్వాత లీటర్స్ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఎల్టీఆర్, ఓకే, తర్వాత లీటర్, తర్వాత ఎల్టీఆర్ అని మనం ఎంటర్ చేస్తే లీటర్స్ వస్తుంది. దీన్ని కూడా మనం డెసిమల్ ప్లేసెస్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఆఫ్టర్ దట్ డజన్, ఓకే, డజన్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకుందాం. డిఓజెడ్ ఇచ్చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఫార్మల్ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా డజన్స్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఆఫ్టర్ దట్ మీటర్స్. సో ఈ మీటర్స్ని మనం మీటర్ ఇవ్వచ్చు, ఎంటీఆర్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. ఎం ఇవ్వచ్చు లేదా ఎంటీఆర్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఎంటీఆర్ అని ఇస్తున్నాను నేను ఇక్కడ. సో ఇది ఈ విధంగా ఎంటీఆర్ మీటర్స్ అని చెప్పేసి మీటర్స్లో కూడా మనం డెసిమల్ ప్లేసెస్ అయితే ఇవ్వచ్చు. సో ఈ విధంగా సింపుల్గా మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది హవర్స్, హెచ్ఆర్ఎస్. ఓకే, హెచ్ఆర్ఎస్. ఓకే, సో జస్ట్ అ సెకండ్. సో ఇది మనం హెచ్ఆర్ఎస్లో క్రియేట్ చేసుకోవాలి. సో న్యూ యూకేసీ. ఓకే, ఫైన్, యాక్సెప్ట్ చేస్తున్నాను ఇది కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం మినిట్స్. ఓకే, నెక్స్ట్ మినిట్స్ కూడా మనం ఇచ్చేద్దాం. ఎం ఇచ్చేయవచ్చు, ఎంఐ అని కూడా ఇవ్వచ్చు, మన ఇష్టం అనమాట ఇక్కడ. సో తర్వాత మీటర్స్ అని చెప్పేసి మినిట్స్ కదా. ఓకే, ఇది కూడా మనం న్యూ యూకీస్లా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చేస్తున్నాను మినిట్స్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏదైతే లేదో అవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ టన్స్ కూడా మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే, టీ అని ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ టన్స్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం డెసిమల్ ప్లేసెస్ కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. తర్వాత ప్యాకెట్స్, పీకేటీ. ఓకే, ఓకే, ఇది కూడా ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన ప్యాక్స్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా యాక్సెప్ట్ చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అన్నీ ఈ విధంగా మనం అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో యూనిట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది కదా, దీని మీద ఎంటర్ చేసి ఇక్కడ యూనిట్స్ దగ్గరకు వచ్చినట్లయితే మనం క్రియేట్ చేసిన యూనిట్స్ మొత్తం కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఈ విధంగా మనం క్రియేట్ చేసిన యూనిట్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అలానే మీరు ఇక్కడ ఆల్టర్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. యూనిట్స్ మీద క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన యూనిట్స్ అన్నీ కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో గాయస్, ఈ విధంగా మన యూనిట్స్ అనేది టాలీ ప్రైమ్లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మీకోసం కొన్ని అసైన్మెంట్ యూనిట్స్ అయితే ఇక్కడ ఇచ్చాను అనమాట. సో మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే ఈ యూనిట్ని టాలీ ప్రైమ్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు.